ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. గ్యాస్ ట్రబుల్ పోవాలంటే ఏం చేయాలో తెలుసుకోబోతున్నాం. 180 మంది గ్యాస్ ట్రబుల్తో బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ రోజుల్లో గ్యాస్ ట్రబుల్ కూడా ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ఇది కేవలం జీవన విధానం సరిగా లేకొచ్చే సమస్య. మన అలవాట్లు, ఆహార నియమాలు సరిగా లేనందువల్ల వచ్చే చిన్న సమస్య పెద్దగా మనకి ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నాయన్నమాట. అలాంటి గ్యాస్ ట్రబుల్ మనం చక్కగా తగ్గించుకోవాలి అంటే మన అలవాట్లని, జీవన విధానాన్ని ఎలా మార్చుకోవాలో తెలుసుకోబోతున్నాం. ప్రతిరోజు 1 లీటర్ గ్యాస్ సహజంగా మనందరికీ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఈ తయారైన గ్యాసు పైనుంచి త్రేన్పు రూపంలోనో, కింద నుంచి అపానవాయు రూపంలోనో వెళ్ళిపోతే అది ట్రబుల్ కాదు, అది ఆరోగ్య లక్షణం. ఈ గ్యాస్ అనేది పైనుంచి వెళ్ళక, కింద నుంచి సరిగా వెళ్ళక, అటు పొట్టలో